మిత్రమా, ఎప్పుడు కూడా ఏదైనా సరే, అది ఏ సిచ్యువేషన్ అయినా సరే జరిగినప్పుడు, నీకు బాధ అనేది కలిగినప్పుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా నువ్వు బాధ పెట్టాలి అని చూడకు మిత్రమా. ఎదుటివారు బాధపడేలా నువ్వు అస్సలు మాట్లాడకు, మౌనంగా ఉండు. మౌనం అనేది ఎంతో ఎంతో మంచిది. నీ మనసు అనేది బాధపడింది అని ఎదుటివారి మనసుని బాధ పెట్టాలి అని చూడకు మిత్రమా. ఒకవేళ ఆ ఎదుటివారు నీకు మనసుకి బాధ పెట్టేలా మాట్లాడుండొచ్చు, కానీ నువ్వు మౌనంగా ఉండు మిత్రమా. ఎటువంటి పరిస్థితిలో అయినా సరే మౌనంగా ఉండు. నువ్వు బాధపడే పరిస్థితి అయినా సరే ఎదుటి వారిని నువ్వు బాధ పెట్టకు మిత్రమా. అలా పెడితే ఎదుటివారు మనసు అనేది బాధపడితే దానివల్ల నీకు వచ్చే లాభం ఏమిటి అనేది ఒకసారి ఆలోచించుకో మిత్రమా. ఒక్కసారి ఆలోచించుకో. ఈ మనసు అనేది ఒక్కసారి విరిగితే మళ్ళీ అతుక్కోదు మిత్రమా. అది అంటుకోదు కూడా. ఒకవేళ మనం అతికించాలి అని ప్రయత్నించినా సరే అది అతుక్కోదు. అది గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళు మిత్రమా. అది గుర్తు పెట్టుకొని అడుగనేది ముందుకు వెయ్యి మిత్రమా. ఏదో నీ మనసు బాధపడింది అని ఎదుటి వారి మనసుని బాధ పెట్టకు మిత్రమా. అలా బాధ పెట్టాలి అని కూడా ప్రయత్నించకు. నువ్వు విరిగనేని ఇనుమారు ముమ్మారు తాచి అతుకవచ్చయ క్రమముగాను. మనసు విరిగనేని మరి ఎంట చేర్చునా. ఇలా ఇనుము విరిగినా సరే మళ్ళీ దాన్ని అంటించవచ్చు మిత్రమా. కానీ మనసు అనేది విరిగితే మాత్రం మళ్ళీ దాన్ని అంటించలేం. ఒకవేళ ప్రయత్నించినా సరే అది అంటుకోదు కూడా. అది గుర్తుపెట్టుకో మిత్రమా. అది గుర్తుపెట్టుకొని అడుగనేది ముందుకు వెయ్యి నీ జీవితంలో. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం, డైలీ మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.